వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఎస్ఆర్ఎఫ్ అబ్దుల్ కలాం ఒలింపియాడ్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ విజేతలకు శుభాకాంక్షలు. ఎస్ఆర్ఎఫ్ సేవలను కొనియాడిన మంత్రి ఎస్ఆర్ఎఫ్ అబ్దుల్ కలాం ఒలింపియాడ్ ఫలితాలను మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఫలితాలను వెల్లడించారు. ఫలితాలను వెల్లడించిన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు భవిష్యత్తు పరీక్షలకు కొలమానంగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పోపా రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, ఎస్ఆర్ఎఫ్ సెక్రటరీ తోటరాజు పాల్గొన్నారు. ప్రతిభను వెలికి తీయడం కోసం ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడిన అబ్దుల్ కలాం ఒలింపియాలో విజేతలుగా నిలిచిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. పద్మశాలి మహాసభలు విజయవంతం చేయండి. 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ అండ్ 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకు ఆహ్వానం. తేదీ 9/3/2025 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి హైదరాబాద్లో జరుగుతున్నాయి. తప్పకుండా పద్మశాలి కులబాంధవులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాను. ఈ నెల 9న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలిల సత్తా చాటాలి. కమర్తపు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు